ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇండియాలో ఆర్బీఐ మరి గోల్డ్ అగ్రెసివ్గా కొంటుందని చెప్పేసి చాలా ఆర్టికల్స్ రావడం జరుగుతున్నాయి, కొంచెం వైరల్ అవుతుంది. సార్, నిజంగా ఆర్బీఐ గోల్డ్ ఎంత కొనింది అని అంటే? బేసికల్గా ఆర్బీఐ దగ్గర అంటే టోటల్ ఫారిన్ రిజర్వ్లో గోల్డ్ వాటా ఆల్మోస్ట్ 17.3% చేరిందండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ లాస్ట్ 25 years. అంటే గత 25 సంవత్సరాలు ఎప్పుడు చూసుకున్నా సరే ఇండియాలో టోటల్ ఫారిన్ రిజర్వ్లో గోల్డ్ వాటా ఎంత ఎక్కువ లేదు. ఈసారి టోటల్ రిజర్వ్లో 17.3% జరిగింది. దాంతో ఏంటంటే ఆర్బీఐ దగ్గర 25 సంవత్సరాలు ద బిగ్గెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఉన్నవి అండ్ ఆర్బీఐ దగ్గర చాలా గోల్డ్ కొంటుంది, ఇలా టామ్ చేస్తున్నారు. రియాలిటీ ఏంటంటే గోల్డ్ ఇది 2024లో కొన్న మొత్తం గోల్డ్ కూడా జస్ట్ 73 టన్స్ అండి. 73 టన్స్ ఇది 24లో. అంటే 25లో కొన్నది జస్ట్ 4 టన్స్. ఈ సంవత్సరం ఇంతవరకు ఏం కొనలేదు. అంటే గత 3 సంవత్సరాల మొత్తం మీద ఆర్బీఐలు కొన్నది ఎంత అంటే 73 + 4 టన్స్ అంతే. అంత గోల్డ్ కొన్నది. మరి ఎలా పెరిగింది అంటే గోల్డ్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ టోటల్ ఫారిన్ రిజర్వ్లో గోల్డ్ వాటా అనేది 17% చేరింది అనమాట. అంతే. గోల్డ్ ప్రైస్ పెరగబట్టి కొనబట్టి కాదు వీళ్ళు. అందుకని సోషల్ మీడియాలో చెప్పినట్టు 20 years హైయెస్ట్ నిల్వలు ఉన్నాయి ఆర్బీఐ దగ్గర, అలా ఏం లేదు. వాళ్ళు కొన్నది లాస్ట్ 3 సంవత్సరాలు మొత్తం కూడా లెస్ దెన్ 8 టన్సే. మొత్తం మీద అయితే ఆర్బీఐ దగ్గర 880 టన్నుల గోల్డ్ ఉందండి. ఆ గోల్డ్ కూడా 77% ఇండియాలోనే స్టోర్ చేస్తున్నారు. ఒకప్పుడు మెజారిటీ గోల్డ్ అంతా లేదు, లండన్లో గోల్డ్ వాల్స్లో స్టోర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, ఇండియాలోనే స్టోర్ చేస్తున్నారు. అంటే టోటల్ రిజర్వ్ ఆర్బీఐ దగ్గర ఏదైతే ఉందో 880 టన్నులు, అందులో 77% వరకు మన ఇండియాలోనే స్టోర్ చేస్తున్నారు. కాబట్టి ఆర్బీఐ అగ్రెసివ్ కొంటేం కాదండి, రేట్లు పెరగడం వల్ల మనకు అలా కనిపిస్తుంది. అంటే సార్, దీని ఇంపాక్ట్ మన ఫినాన్షియల్ వ్యవస్థ పైన ఎలా ఉంటుందంటే ఒక ఆర్బీఐ గోల్డ్ ఇలా కొంటే? బేసికల్గా ఎవరి దగ్గరైనా గోల్డ్ ఉందనుకోండి, ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్గా డాలర్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ చాలా జిగ్జాగ్ అవుతున్నాయి. అంటే ఈ టైంలో ఫారిన్ రిజర్వ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఆ రిజర్వ్లో గోల్డ్ ఎక్కువ ఉందా డాలర్ ఎక్కువ ఉందా సంబంధం కాదు, మొత్తానికి ఫారిన్ రిజర్వ్స్ ఎక్కువ ఉందా లేదనేది సంబంధం. రెండోది, గోల్డ్ లాంటివి ఉంటే ఏముందంటే అది యూనివర్సల్ కరెన్సీ లాగా ట్రీట్ చేస్తారు కాబట్టి ఏదన్నా కంట్రీకి డబ్బులు అర్జెంటుగా అవసరమైనప్పుడు ఈ గోల్డ్ని మనం వాడుకోవచ్చు అనమాట. రెండోది, ఇంటర్నల్గా గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతుంది కదా, ఇప్పుడు వాటిని తగ్గించాలనుకోండి ఆర్బీఐ దగ్గర ఉన్న ఈ గోల్డ్ని మంత్లీ 4-5 టన్నులు అమ్మకానికి పెట్టారనుకోండి, ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతుంటాయి అనమాట. అలా ఇంటర్నల్ కన్జంప్షన్ కోసం మనం వాడుకోవచ్చు అండ్ ఫారిన్ కరెన్సీని సేవ్ చేసుకోవడం కోసం వాడచ్చు. యాక్చువల్గా 22-3 yearsలో హైయెస్ట్ గోల్డ్ ఉందన్నారు కదా, అది రేటు పెరగబట్టి కదా. అదే గోల్డ్ కాకుండా డాలర్ ఫార్మాట్లో ఉందనుకోండి మన దగ్గర అంత వాల్యూషన్ పెరగదు కదా. అందుకని గోల్డ్ ఉండటం వల్ల వాల్యూషన్ చాలా ఫాస్ట్ పెరిగింది అనమాట. కాబట్టి టోటల్ రిజర్వ్లో ఎంతకంత గోల్డ్ ఉంచుకోవడం బెటర్. అంటే ఆర్బీఐ డూయింగ్ గుడ్ థింగ్. అంటే ఫ్యూచర్లో ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే? డెఫినెట్గా. బట్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈ టైంలో మళ్ళీ గోల్డ్ జనాలు కొంటేనే గోల్డ్ తగ్గించుకోమంటున్నారు. మళ్ళీ ఆర్బీఐ కొనాలంటే కష్టం కదా. అందుకని సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేసినట్టు ఆర్బీఐ బీభత్సంగా ఎవ్రీ మంత్ ఏం కొంటలేదు చైనాలాగా. అంటే 3 years బ్యాక్ అయితే అగ్రెసివ్ కొంది 24లో, కానీ బట్ లాస్ట్ 2 years నుంచి పెరిగలేదు. ఈ సంవత్సరం ఇంతకు గోల్డే కొనలేదు. అంటే కాబట్టి ఉన్న గోల్డ్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. తద్వారా మనకి అప్రిషియేషన్ బాగా కనపడుతుంది. కాబట్టి మనం టోటల్ ఫారిన్ రిజర్వ్లో దీని వాటా 17.3% లా కనపడుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ లాస్ట్ 25 years. అదర్వైజ్ ఏం లేదు. అందుకని ప్రధానమంత్రి చెప్పారు కాబట్టి కంట్రీ వీళ్ళు కొనరు. ఈ సంవత్సరం పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంకా చెప్పాలంటే లోకల్గా కన్జంప్షన్ కోసం దీంట్లో ఎంతకంత అమ్మే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం. బ్యాంక్స్ గోల్డ్ స్టోర్ ఎందుకు చేస్తాయి అంటే సార్, ఇప్పుడు ఎవరి దగ్గరైనా సరే ఈ సంవత్సరం అన్ని ఖర్చులు బాగా మిగిలిపోయిన డబ్బు ఉందనుకోండి, దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తే దీని వాల్యూ పెరిగిద్ది? ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే. ఆ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తారంటే ఒకటి డాలర్లో చేస్తారు లేదా గోల్డ్లో చేస్తుంటారు. సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే రెడీ టు ఎన్కాష్ లాగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదో డాలర్ ఆర్ గోల్డ్లో పెడతా ఉంటారు. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్ చాలా ఫాస్ట్ పెరుగుతున్నాయి కాబట్టి మెజారిటీ వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. సో ప్రెజెంట్ చూసుకుంటే గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ చాలా చేంజెస్ కనబడుతున్నాయి. అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, లేదంటే స్థిరంగా ఉంటున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది అంటే? బేసికలీ ఏ అసెట్ క్లాస్ అయినా సరే ఒక 1 year 2 years చాలా ఫాస్ట్ ర్యాపిడ్గా పెరిగింది అనుకోండి, నెక్స్ట్ 2-3 years సైడ్ వే మార్కెట్లో ఉంటుంది. అండ్ అదర్వైజ్ +-10% దగ్గర షేక్అవుట్ అవుతాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 1 year చాలా బాగా పెరిగింది. 2025 గోల్డ్ చాలా బాగా పెరిగింది. ఇప్పుడు ఆ పెరిగిన గెయిన్స్ని సస్టైన్ కోసం మార్కెట్ సైడ్ వేకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని గోల్డ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. గోల్డ్ అయినా సిల్వర్ అయినా సరే అది యూనివర్సల్గా డిమాండ్ ఉంటుంది వాటి ఖచ్చితంగా.
ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో లేదా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్లో మైనింగ్ తగ్గుతుంది కాబట్టి డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్నట్టు ప్రైస్ అంటావా అది అటు ఇటు అవుతూ ఉంటుంది. ఏదైనా కానీ కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్స్ మనం ఒక 10% నుంచి 12% పెట్టచ్చు, కానీ లాస్ట్ ఇయర్ లాగా ఆ టైప్ Yes. రిటర్న్స్ ఖచ్చితంగా రావు ఫ్యూచర్లో కూడా. జనరల్గా ఏ ఎసెట్ క్లాస్ అయినా సరే ఆ నేచర్ ఉంటుంది. ఒకేసారి ఫాస్ట్ పెరటాలు, ఆ తర్వాత ఆగిపోవటాలు కొన్ని ఇయర్స్, మళ్ళీ తర్వాత పెరటాలు ఆగిపోవటాలు, ఆ సైక్లికల్ నేచర్ ప్రతి ఎసెట్కి ఉన్నట్టే గోల్డ్ సిల్వర్ కూడా ఉంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇది గుడ్ ఎసెట్ Yes. వేరే వాటితో పోల్చుకుంటే. అంటే ప్రజెంట్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ వస్తున్నాయి అని అంటే సార్? మంచి రిటర్న్స్ అనే బదులు మీ ఫైనాన్షియల్ గోల్స్కి గోల్డ్ ఎలా యూజ్ అవుతుందో క్లారిటీ ఉండాలా, ఎంతకాలం అట్టు పెట్టుకుందాం అనుకుంటున్నారో క్లారిటీ ఉండాలా, ఎంత అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్లారిటీ ఉండాలా. అండ్ కాబట్టి జనరల్గా చెప్పిన అచ్చం ఓన్లీ గోల్డ్ దగ్గర నుంచి అనుకుంటే మనం ఒక 12% ఎక్స్పెక్టేషన్తో ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. బేసికల్గా అది లో బీటా ఎసెట్ క్లాస్ కాబట్టి. అండ్ అలా కాదు, ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో అయితే టోటల్ వాల్యూషన్లో 10% అలా పెట్టుకోవచ్చు టోటల్ మీ ఇన్వెస్ట్మెంట్స్లో. ఎస్. ఈ గొడవ అంతా డైరెక్ట్ గోల్డ్ కొనే బదులు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కొన్నా సరే అది గోల్డ్ అందులో ఉంటుంది కాబట్టి అలా కూడా బాగుంటుంది. లేదు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఒక 2-3 సంవత్సరాల్లో ఉంది దానికి కావాలనుకుంటే ఇప్పుడు కొత్తగా ఎన్ఎస్సి వాళ్ళు స్టార్ట్ చేస్తారు గోల్డ్ ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్, అవి కొన్నా సరే బాగానే ఉంటుంది. మొత్తానికైతే మీ కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్ ఉంటే మనం తీసుకోవచ్చు. మీకు నాట్ ఓన్లీ గోల్డ్, సిల్వర్ అండ్ రీట్స్ ఉన్నాయి 10-12% రావడానికి కోసం. అండ్ ఇవాళ రేపట్లో స్మాల్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ గ్యారంటీ ఉన్న బ్యాంకుల్లో కూడా అప్ టు 8% దాకా వడ్డీ ఇస్తున్నారు గ్యారంటీడ్ తోటి. అండ్ సీనియర్ సిటిజన్ స్కీమ్స్ ఉన్నాయి 8% దాకా వస్తాయి. అంటే చాలా ఉన్నాయి మీకు Yes. 8-10% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలంటే. బట్ ఎక్కువ మంది ఏంటంటే లాస్ట్ ఇయర్ లాగా 50, 100 వస్తాయేమనుకుంటారు గోల్డ్ సిల్వర్ నుంచి. నెక్స్ట్ 1 or 2 years వరకు ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే వచ్చే సినారీకి లేదండి. ఎస్. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పమని మోడీ గారు చెప్పినట్టుగా బంగారం కొనడం ఆగండి, పోస్ట్ పోన్ చేసుకోండి 1 year వరకు అన్నారు. మరి కొనుగోలు ఆగాయి అనుకోవచ్చు అంటారా? ఆగవు. ఎందుకంటే మీరు ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళండి, ఏ గోల్డ్ షాపు ఖాళీగా ఉందో ఒకసారి చెప్పండి నాకు. బేసికల్గా ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ట్రేడ్ డిఫిషియట్ పెరుగుతున్న ప్రతిసారి కూడా, అండ్ కరెంట్ అకౌంట్ డిఫిషియట్ అంట మన క్యాడ్ అంట, అది పెరుగుతున్న ప్రతిసారి కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది అన్నెసరీ ఇంపోర్ట్స్ తగ్గించుకోండి అని. మోడీ గారి ఉద్దేశం ఏంటంటే అన్నెసెసరీ కంట్రీకి అర్జెంటుగా అవసరం లేని వాటిని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పడం తప్ప ఒక గోల్డ్ని టార్గెట్ చేశారని అనుకోవద్దు. ఎస్. ఓకే, అంటే అలా చాలామంది చేశారు. ఇంతకుముందు చిదంబరం కూడా చేశారు. ఆయన కూడా 2013లో చేశారు కదా, ఆపారా గోల్డ్? ఏం ఆపలేదు. అందుకని గోల్డ్ ఆగేసిన లేదు. ఎస్. ఇన్వెస్ట్మెంట్ కోసం జనం వాడతారు, అండ్ శుభకార్యాలకు వాడతారు, అండ్ లేడీస్ కోసం అవి వాడుతుంటారు. కాబట్టి ఇండియాలో ఫంక్షన్స్ ఆగుతాయి కదా, అంతే. ఫంక్షన్స్ ఆగాలి, సెలబ్రేషన్స్ ఆగాలి, Yes. లక్ష్మీ పూజలు ఆగాలి, ఇన్ని ఆగితే నీవు ఆగుతాయి. కాబట్టి నిజంగా ఎవరైనా ఆపుతారంటే సోషల్ మీడియా టామ్ చేయడం తప్ప ఆపే సీనే లేదండి. మేబీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 10% ఆగొచ్చు. డౌన్ అవుద్ది, అది న్యాచురల్. ఒక లీడర్ అడ్వైజ్ చేసినంత మాత్రం ఎవరు ఆగరు. కాకపోతే సెంట్రల్ బ్యాంక్స్ ఇలాంటి క్లూస్ తీసుకుంటాయి కాబట్టి అవి మేబీ అవి ఆపుతాయి. ఎస్. బట్ పబ్లిక్ అయితే ఆపే ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ.